క్షేమాధారము దేవుడే. తనను వెంబడించే ప్రజలకు దేవుడే తోడై ఉంటాడు. తనను ఆశ్రయించే ప్రజలకు దేవుడే ఆశ్రయస్పదముగా ఉంటాడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ప్రభుని వెంబడిస్తారో, ఎవరైతే ప్రభు మాట వింటారో వారి పక్షాన దేవుడు తోడై ఉంటాడు. కష్టం రాని, కన్నీరు రాని, కలికాలమే నీకు తోడై ఉండని, కన్నీళ్ళే నీకు దూరం అవని, నువ్వు చూడన్నటువంటి అనుభవించినటువంటి పరిస్థితులు నీ ఎదురుగా రాని, భయంకరం కానీ, బాధే కానీ, భయమే కానీ, ఈ బ్రతికెందుకు, బ్రతకలేనేమో, కాలం ఇలా ఉంది, జీవించలేనేమో, ముందు ముందు నా పరిస్థితి ఎట్లా, ముందు ముందు నా బ్రతికెట్లా, ముందు ముందు నేను ఏ స్థితిని అనుభవించాల్సి వస్తుందని నువ్వు కలవరపడతా ఉండొచ్చు, కంగారు పడతా ఉండొచ్చు, భయపడతా ఉండొచ్చు. ఏ స్థితి అయినా, ఏ హోదా అయినా, ఏ పరిస్థితి అయినా నీ కళ్ళ ముందు ఉండొచ్చు. బ్రతుకును చూసి భయపడతా ఉండొచ్చు, భవిష్యత్తును చూసి భయపడతా ఉండొచ్చు. కానీ ఓదార్చువాడు ఆయనే. ఓదార్చువాడు తన ప్రజలను ఆయనే. నిత్యము కాచే తండ్రి, నిత్యము కాపాడువాడు ఆయనే. కాబట్టి నిత్యము తన ప్రజలను ఓదార్చువాడు, నిత్యము తన ప్రజలను క్షేమాధారముగా నడిపించేవాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే అరణ్య మార్గములో